చదువుకున్నారు ఇద్దరు అసలు నువ్వు నేను చదువుకున్నా. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓకే. నేను కూడా ఇంటర్ కాకుండా మనం ఇంకొక పేరుతో పిలుస్తాం ఆ నెంబర్ని. ఏంటి అది? కాలేజ్. కాలేజ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఇంటర్ కాకుండా ఇంకొక పేరుతో పిలుస్తాం రా. ఇంటర్మీడియట్ కాలేజ్ అంటారు. నేను చెప్తా ఫస్ట్ ఇయర్ కరెక్ట్. ఫస్ట్ ఇయర్ అంటుండు అని నచ్చి కాబట్టి ఫస్ట్ ఇయర్ అంటారు. ఫస్ట్ ఇయర్ పాపం దోస్తుల మనం అనుకుందా? అదే వాళ్ళకి అర్థం కాదు కదా. మంచిగా చెప్పు. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పండి. అరే నువ్వు ఫస్ట్ చదివినావు కదా, మన ఫస్ట్ ఇయర్ లోపల వరకు రామాయణం గురించి చెప్తారు కదా. సీతారాముడికి ఏమవుతుంది? భార్య భర్తలు ఇద్దరు. ఎవరు చెప్పినారు? అయోధ్యలో అక్కడ ఉంది మా చెప్తలే దాకా ఇదే చెప్తున్నారు. రామాయణం ఉంది. రామాయణం ఉంది. సీత లంకలో తీసుకుపోయినారు కదా, ఎవరు తీసుకుపోయినారు? రావణాసుడు. ఎందుకు? నాకేం తెలుసు అప్పుడు పుట్టినా. అరే నువ్వు ఇంటర్లో చదివినావు కదా. స్టోరీ చెప్పినారు. నీకే స్టోరీ చెప్పు. రావణాసుడు సీత తీసుకుపోయింది. ఎందుకు? నాకేం తెలుసు. మన కప్పిందా గబ్బిల మీద వచ్చి తీసుకొని పోయిండు. గబ్బిల మీద వచ్చిందా? కాదు, ఆయన ఇంకొక అవతారంలో వచ్చినాడు రావణాసుడు. బిచ్చపోన్ లెక్క వచ్చింది. ఎందుకు వచ్చినాడు? నాకేం తెలుసు. బిచ్చపోడు ఆయన ఈయన లెక్కన. అట్లా ఎందుకు అంటారు? అట్లా ఇద్దరు అన్నదమ్ముల లెక్కన ఉన్నారా మీరు? రావణాసుడు నువ్వు అయితే రావణాసుడు అనుకో. వచ్చి సీతమ్మని తీసుకొని సీతమ్మని తీసుకోవేయండు. రాముడు ఏం చేసిండు అని చంపేసి సీతమ్మని తీసుకొని వచ్చిండు. అయోధ్య అయిపోయింది. ఆడికి అయిపోయిందా? అదే నేను ఒక ఇంటర్వ్యూ చూసాను. హనుమాన్ ఎందుకు కోతుల ఫ్రెండ్స్, హనుమాన్ ఇంకా కోతుల ఫ్రెండ్స్ అన్నావు. ఏంటి అసలు స్టోరీ? నాకు అప్పుడు బాగా వినిపించారు, అర్థం కాదు. చెప్పి మేము ఇద్దరం కోతులం లేమా ఇప్పుడు? అట్లా అయిపోతా బా నిజం ఒప్పుకున్నావు. హనుమంతుడు ఓలేరు. హనుమంతుడు సోపతి మంకీస్ మొత్తం తీసుకుని రావణాసుడు మీద అటాక్ చేయడానికి మొత్తం రావణాసుడు అంతా మంకీలను కలిపి కథం లంక పోయి దండ దేవుళ్ళగా అడగక ఇద్దరు చెప్పని కదా. సరే సరే, జనరల్ నాలెడ్జ్ మాట్లాడదాం. ఎస్ఎస్సి అంటే ఏంట్రా? ఎస్ఎస్సి చింటూ శృతి సిద్ధు. ఎస్ఎస్సి అంటే అదే మరి 10th లో ఎస్ఎస్సి రా. 10th ఎస్ఎస్సి అది నాకు తెలిసిందే చెప్తా. వాళ్ళక వీళ్ళక డైలాగ్ కొట్టా. సరే ఓకే. అసలు మీరు ఈ ఇన్స్టాలో రాకపోతే ఏం జాబ్ చేసేవాళ్ళు అసలు? నువ్వు చెప్పు ఫస్ట్. నేను అవలగానిక రోల్ మీద తిరిగేటోడు. నువ్వు ఇప్పుడు ఏదో హోటల్ మెయింటైన్ చేస్తున్నావు. హోటల్ ఇప్పుడు చేస్తున్నా. ఇంత ముందు ఏం చేస్తారు వాడు హోటల్లో? కడిగా వర్కర్. నువ్వు ఉంటా కొడంగా నీ ఉంటా వీడియో కాల్ చేసినప్పుడు నీకు అడగలేను రా. కౌంటర్ మీద నీకు. సో మీకు ఫ్యామిలీ ఉంది కదా, అక్క చెల్లెలు అంతా ఉంటారు కదా ఇంట్లో. మీకు అక్కలు ఉన్నారా? ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. నీకు నాన్న? చెల్లెలు. చెల్లెలా? ఓకే ఓకే. సరే మీకు కామెంట్స్ వస్తాయి కదా ఇంట్లో, వాళ్ళు కామెంట్స్ చూస్తారా? మిమ్మల్ని గుర్తించారు మీ ఇంట్లో? గుర్తించారు. అలా తెలీదా? అని చదువుకోలేదా ఇంట్లో వాళ్ళు? వాళ్ళకి తెలియదు. వాళ్ళు తన ఫోన్లో పెడతాం ఒకటే మాట. అంటే డబ్బా ఫోన్ ఉంటాయి ఇంట్లో. మా నాయన ఫోన్ చేస్తాను అంతేనో లేదో. 10th లోకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 7.8. 7.8. ఎందుకు తక్కువ వచ్చాయి? నాకేం తెలుసు. నీ మంచిగా రాసిన తక్కువ వేసిన మార్కులు ఎగ్జామ్. ఇటు అరే మంచిగా రాసినారా? పగలు ఉండొచ్చు. శేఖర్ గారికి నాకు ఎట్లున్నాయి అట్లా ఎట్లున్నాయి పగలు పగలు ఉన్నాయి రానికి. నాకు ఏం పగలరా? అడుగు రాజు డేంజర్ తిట్టింది. అందుకే రాజు అసలు చెప్పు, నువ్వు మాట్లాడ గురించి గొడవ ఏమైంది? నేను అర్థం నా చేకదన్న శుద్ధి కొత్త మాత్రం నేను ఇట గుద్దుతా. అదే రాజు డేంజర్ జోలికి వస్తే విమల్ రాదేందా నాయన. నేను ఇంకా మీ టాలెంట్ ఏంటి అసలు? మీరు ఇన్స్టాలో ఏం చేస్తారు? ఎందుకు నవ్విస్తారు మమ్మల్ని? చెప్పండి. వీడియో చేస్తాం, మీరు చూసిన అవుతారు. అందుకని నవ్విస్తాం. మాకు గొప్ప పేరు అవుతుంది. వాళ్ళందరినీ నేను చూసుకుంటా. అదే నా గుండెలు పెట్టుకొని చూసుకుంటా నేను.